రైట్, మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న సంగారెడ్డి జిల్లా పాసమైలారం కార్మిక కర్మాగారంలో జరిగినటువంటి ఘటనపై ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ పర్యవేక్షిస్తున్నారు. అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం స్వయంగా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఆ విజువల్స్. రేవంత్ రెడ్డి అక్కడ పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. దాదాపు 50 మంది కార్మికులు ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. మరికొంతమంది తీవ్ర గాయాలతోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై అయితే మాత్రం అటు సిఎస్కి డీజీపీకి కూడా ఆదేశించారు. మంత్రులు శ్రీధర్బాబు, అలాగే కార్మిక శాఖ మంత్రి వివేక్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అలాగే స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా సీఎం వెంట ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రైమ్ 9 స్క్రీన్ మీద జరిగినటువంటి దుర్ఘటన గురించి, అక్కడ జరిగిన ఘటనకు, అక్కడ పేలుడుకు సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కూడా అక్కడ పర్యవేక్షిస్తుంది. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. జరుగుతున్నటువంటి సహాయక చర్యలు అలాగే ఏ విధంగా కొనసాగుతున్నాయని చెప్పేసి స్వయంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి పారిశ్రామిక వాడలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఒక కమిటీని కూడా సీఎం రేవంత్ రెడ్డి వేశారు. సిఎస్ అధ్యక్షతన, డీజీపీ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటన అంటే దాదాపు ఒక పారిశ్రామిక వాడలో, ఒక పరిశ్రమలో ఇంతమంది చనిపోవటం బహుశా చాలా అరుదు. అట్లాంటిది ఒక్కసారిగా దాదాపు 55 మంది కార్మికులు మృత్యువాత పడటం చాలా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఓ పక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. కేంద్రం అండగా ఉంటుందని. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా మంత్రి దామోదర రాజనరసింహ, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా అక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సహా ఇక్కడ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఫైర్ సిబ్బంది ఇక్కడ సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నారు. దాదాపు 55 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తుంది. మిగిలినటువంటి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడం కోసం దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి తక్షణం చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. తక్షణం మరణించినటువంటి కార్మికులకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయల సహాయాన్ని కూడా పీఎం సహాయ నిధి నుంచి ప్రకటించడం జరిగింది. మొత్తానికి అంటే ఈ ఘటన జరిగిన తీరు అయితే మాత్రం చాలా బాధాకరం. ఒక విధంగా చెప్పాలంటే నిన్న ఈ ఘటన జరిగి అంటే ఆ ఘటన సమయంలో దాదాపు 140 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా పేలుడు శబ్దం విని అంటే వాళ్ళు ఎలర్ట్ అయ్యే లోపులోనే కాలి బూడిదైనటువంటి ఘటన. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కొంతమంది కార్మికులు చెబుతున్నారు. అంటే ఈ కర్మాగారంలో అంటే ఇలాంటి పారిశ్రామిక వాడలో ఇలాంటి ఘటనలు జరగకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆ కమిటీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మనం చూస్తున్నాం ప్రైమ్ 9 స్క్రీన్ మీద సీఎం రేవంత్ రెడ్డి జరిగినటువంటి ఘటనా స్థలాన్ని అక్కడ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రుల బృందంతో.